ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు ఆ గగన్ గారిని ప్రేమిస్తున్నావా? నిన్నే అడుగుతున్నది నక్షత్ర అని శరత్ చంద్ర అయితే ఇక ప్రశ్నిస్తూ ఉంటాడు నక్షత్రని. నేను అది మమ్మీకి అంతా చెప్పేసాను డాడీ, కావాలంటే మమ్మీని అడగండి అని నక్షత్ర చెప్తుంది. ఇది నన్నే ఇలా ఇరికిచ్చేసింది ఏంటి అని అపూర్వ బాగా కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి మమ్మీ, నేను మీకు ముందే చెప్పేశాను కదా, డాడీకి మొత్తం నువ్వే చెప్పేసాయి మమ్మీ అని నక్షత్ర చెప్తుంది. అయ్యో, ఇది ఇలా ఇరికించేసింది ఏంటి అని అపూర్వ కంగారు పడుతూ ఉంటుంది. బావా, నాకు చెప్పేసింది బావా, నేను కూడా వద్దని చెప్పాను బావా, కానీ అది ఆ ప్లాన్ని అమలు చేస్తుంది బావా అని అపూర్వ ఇక అబద్ధం చెప్తూ ఉంటుంది. అవును డాడీ అని నక్షత్ర కూడా చెప్తుంది. ఇది ఏదో ఒకటి మాట్లాడి నన్ను బయటపడేస్తుంది అనుకుంటే ఇది నన్నే మళ్ళీ ఇరికించేసింది ఏంటి, ఇప్పుడు ఆ ప్లాన్ ఏమిటని చెప్పాలి అని అపూర్వ మనసులో అనుకుంటుంటుంది. ఏంటో ఆ ప్లాన్ చెప్పు అపూర్వ అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. అంటే బావా, ఆ గగన్ గాడు ఎప్పుడు నీకు ఎదురొస్తుంటాడు కదా, అందుకే నక్షత్ర తన్నే ప్రేమిస్తున్నట్లు నటించి వాడికి బుద్ధి చెప్పాలని అనుకుంది అని అపూర్వ అనుకుంటుంది. కానీ నువ్వు వాడిని నిజంగానే ప్రేమిస్తున్నావని వాడు అనుకుంటూ నా ముందు కాలర్ ఎగరేస్తున్నారు, పగా ప్రతీకారం అంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్లన్నీ కూడా ఏమీ వద్దు నక్షత్ర, వాడిని నువ్వు ప్రేమిస్తే నేను నీ ప్రాణాలు తీసేస్తాను. నా గురించి నీకు తెలుసు కదా, వాడంటే నాకు అస్సలు పడదు, కాబట్టి అవన్నీ పక్కన పెట్టు. ఏంటపూర్వ, చెప్తున్నాను కదా, వింటున్నావా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఏంటి, మీ నాన్న చెప్పింది అర్థమైంది కదా, ఇంకా ఆ ప్లాన్ అంతా కూడా పక్కన పెట్టేశాయి, అలాంటివి ప్రేమ గేమ అనేవి ఏమీ పెట్టుకోవద్దు అని అపూర్వ అంటుంది. అలాగే డాడీ, అలాగే అని నక్షత్ర అంటుంది. అన్నట్లు నువ్వు వాడి కోసమే చావబోయావంట, మరి దాని సంగతి ఏంటి, నువ్వు చావు బతుకుల మధ్య ఉన్నావన్న సంగతి వాడికెలా తెలుసు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. అదే బావా, వాడు ఆ రోజు హాస్పిటల్కి వచ్చాడు కదా, అక్కడ ఎవరో చెప్పుంటారు అని అపూర్వ చెప్తుంది. అవును, అది కరెక్టే. చూడు నక్షత్ర, నువ్వు ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి విషయాలు వేయకు, నా గురించి తెలుసు కదా అని శరత్చంద్ర అయితే అక్కడి నుంచి వెళ్తూ వార్నింగ్ ఇస్తాడు. నేను చూసుకుంటానులే బావా, మీరు వెళ్ళండి బావా అని అపూర్వ అంటుంది. ఇక అప్పుడే గోరింటాకు సుజాత పక్కకు వస్తుంది. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు పైకి వెళ్ళిపోతారనుకున్నానే, నీ సమయస్ఫూర్తితో నక్షత్రాన్ని గట్టెక్కించావన్నమాట అని గోరింటాకు సుజాత చెప్తూ ఉంటే, అర్థమైందా, ఇప్పటికైనా మానుకోవే, ప్రేమ లేదు ఏమి గీమె లేదు అని చెప్తూ ఉంటే, మమ్మీ నాకు అదంతా తెలియదు మమ్మీ, నాకు గగన్ బావ కావాల్సిందే, నేను పెళ్లి చేసుకొని తీరాల్సిందే అని నక్షత్ర చెప్తుంది. అయ్య బాబోయ్, ఈ నక్షత్ర ఇలా మాట్లాడుతుందని నాకు ముందే తెలుసు అని గోరింటాకు సుజాత చెప్తూ ఉంటే అపూర్వ అయితే కోపంగా తల పట్టుకుంటుంది. ఇక భూమి అయితే గగన్పై తాను పడిపోవడం మొత్తం కూడా తలుచుకుని సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే ధరణిలా గగన్కి కాల్ చేస్తుంది. కార్ డ్రైవ్ చేస్తూనే చెప్పు ఏంటి అని గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటాడు. నేను ధరణిని అని భూమి అంటుంది. తెలుసు, ఏంటో చెప్పు అని గగన్ అడుగుతాడు. అంటే నేను ఇప్పుడు కాల్ చేస్తానా అని మీరు కాచు కూర్చున్నారా ఏంటి, అయినా నేను లవ్లో ట్రాప్ అయిపోతున్నానని ముందే చెప్పారు కదా అని భూమి చెప్తుంది. ఎవరో వస్తారు, వెళ్ళిపోయిన వాళ్ళ కోసం నేను ఎదురు చూస్తూ కాచుకొని కూర్చుంటే టైప్ కాదు, నా గురించి అంత తెలుసుకున్నావు, మరి ఈ మాత్రం తెలుసుకోలేదా అని గగన్ అడుగుతాడు. నాకు తెలుసు బాస్, ఆ మాత్రం తెలీదా అని భూమి చెప్తుంది. మరి తెలుసు కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, అసలు ఎందుకు కాల్ చేసావో అది మాత్రమే చెప్పు అని గగన్ అడుగుతాడు. అందరితో మాట్లాడినట్టు తల తిక్కగా కాకుండా నాతో కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడొచ్చు కదా బాస్ అని భూమి అడుగుతూ ఉంటుంది. నాకు తలతిక్ అని పేరు కూడా పెట్టారని చెప్పిందా మీ ఫ్రెండ్ నీకు అని గగన్ కోప్పడుతుంటే, ఫ్రెండ్స్ కదా బాస్, అన్నీ చెప్పుకుంటూ ఉంటాం అన్నట్లు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని భూమి అడుగుతుంది. ఫస్ట్ ఎక్స్పీరియన్సా, ఏంటది అని గగన్ అడుగుతూ ఉంటాడు. అదే నా ఫ్రెండ్కి ఉద్యోగం ఇచ్చిన ఫస్ట్ డే కదా ఆ ఎక్స్పీరియన్స్ అని భూమి అడుగుతుంది. మీ ఫ్రెండ్ అన్నీ చెప్తుంది కదా, మరి ఇది మాత్రం చెప్పలేదా అని గగన్ అడుగుతూ ఉంటే, అది అన్నీ సగం సగమే చెప్తుంది, అదే కదా దాంతో వచ్చిన బాధ. అది సరే కానీ తను నీపై పడింది కదా, అదే ఒకరిపై ఒకరు పడిపోయారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పు అని భూమి ధరణిలా అడుగుతుంటే, అది కూడా చెప్పేసిందా ఆ గగన్ అడుగుతూ ఉంటాడు షాక్ అయ్యి. ఫ్రెండ్స్ కదా, అన్నీ ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటాం బాస్, ఇంతకీ చెప్పు బాస్ అని భూమి అడుగుతూ ఉంటుంది. అది సరే కానీ తనకి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పు అని గగన్ అడుగుతాడు. అంటే నేను కూడా తెలుసుకోవాలని, నీకు కూడా తెలుసుకోవాలని ఉందా బాస్, అంటే నీకు తనపై ప్రేమ ఇష్టం అవన్నీ కూడా అలాగే ఉన్నాయన్నమాట అని భూమి అడుగుతూ ఉంటుంది. అబ్బే, అలాంటిదేం లేదు, నేను క్యూరియాసిటీతో అడిగాను అని గగన్ చెప్తూ ఉంటే, అయితే నేను నీకు చెప్పనా ఆ ఎక్స్పీరియన్స్ తనకి ఎలా ఉందో అని భూమి చెప్తూ ఉంటే, చెప్పు చెప్పు అని గగన్ ఇక చాలా ఆత్రంగా అడుగుతూ ఉంటాడు. చెప్పేస్తున్నా బాస్, చాలా బాగుందంట, ఇంకొకసారి మీపై పడాలని ఉందంట అని భూమి అంటుంది. నిజమా
అని గగన్ అయితే ఇది విని చాలా సంతోషపడుతూ అడుగుతుంటే, చూసావు బాస్, నువ్వు ఎంత సంతోషంగా అడుగుతున్నావో, దాని పేరే ప్రేమ అన్నమాట అని భూమి చెప్తుంది. అలాంటిదేం లేదు, అది ఇంకోసారి నా పైన పడాలే కానీ నేను కాలు విరగొడతాను అని గగన్ చెప్తాడు. పడదలే బాస్, పడితే తనకి ఎలా అనిపించిందో నాకు చెప్పదు, తనకి బాగుందని చెప్పి మీ మనసులో ఆశని నేను బయటకు లాగాను అని భూమి అంటుంది. అవన్నీ తర్వాత కానీ ముందు ఎందుకు కాల్ చేసావో అది మాత్రమే చెప్పు, లేకపోతే ఫోన్ పెట్టేసి అని గగన్ కోప్పడుతూ ఉంటే, అంత కోపం వద్దులే బాస్, నేను విషయానికి వచ్చేస్తాను అన్నట్లు నా ఫ్రెండ్కి రేపు సెలవు కావాలంట అని భూమి అంటుంది. ఏంటి, జాయిన్ అయినా సెకండ్ డేనే సెలవు కావాలా అని, ఎందుకు అని అడుగుతూ ఉంటాడు గగన్. ఎందుకంటే తనని కూతుర్లా చూసుకుంటున్న శరత్చంద్ర గారు ఉన్నారే, తనని రేపు దత్తత తీసుకుంటున్నారు అని, అందుకే సెలవు కావాలంట అని భూమి అంటుంది. అయితే పర్మనెంట్గా సెలవు తీసుకోమని ఇంట్లోనే ఉండమని చెప్పు అని గగన్ అంటాడు. ఎందుకు బాస్, దత్తత కార్యక్రమం కోసం ఒక్కరోజు అడిగితే పర్మనెంట్గా ఇంట్లో కూర్చోమని చెప్తున్నారు అని అడుగుతూ ఉంటుంది భూమి. తనకి ఇంతకు ముందు కూడా చెప్పాను, ఒక్కసారి దత్తత కార్యక్రమం పూర్తయిన తర్వాత కనీసం శత్రువుగా ముఖం కూడా చూడనని ఇంతకుముందే చెప్పాను. తనకి జాబ్ లేదు, ఏం లేదు, ఇంకెప్పుడు కూడా నేను తనతో మాట్లాడను. ఈ విషయం నీకు చెప్పలేదా అని గగన్ అడుగుతుంటే, చెప్పింది బాస్, కానీ తన వైపు నుంచి కూడా ఒకసారి ఆలోచించే బాస్, తనకి తండ్రి లేడు, తండ్రిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది. ఆ తండ్రి ప్రేమ కోసం శరత్చంద్ర గారు చాలా ప్రేమగా తనని దత్తత తీసుకుంటున్నారు. మరి తండ్రి ప్రేమ కోసం ఎలా చేయడం తప్పెందుకు అవుతుంది బాస్, అర్థం చేసుకుని బాస్ అని భూమి ధరణిలా అడుగుతుంటే, తప్పేమి కాదు, కానీ ఆ తండ్రి నాకు శత్రువు కదా, శత్రువుకి కూతురైన తర్వాత ఆవిడ కూడా నాకు శత్రువే అవుతుంది. శత్రువు కూతురికి నా ఆఫీసులో స్థానం లేదు అని గగనైతే ఇక తన నిర్ణయం చెప్తాడు. అది కాదు బాస్ అని భూమి ఏదో చెప్పబోతూ ఉంటుంది. అదేం అవసరం లేదు, నువ్వు నన్ను కన్విన్స్ చేయాల్సిన చూడకు, అసలు దత్తత అయిన తర్వాత ఇక వాళ్ళకు కూడా ఆఫీసులు ఉంటాయి కదా, ఆ ఆఫీస్కి వెళ్ళి పని చేసుకోమని చెప్పు అని గగన్ ఫోన్ కట్ చేస్తాడు. అయ్యో ఫోన్ పెట్టేసరికి భూమి బాధపడుతూ ఉంటుంది. ఇక గగన్ కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. రోడ్డు కట్టంగా గోరింటాకు సుజాత నిల్చొని ఉంటుంది. గగన్ సడన్ బ్రేక్ వేస్తాడు. గోరింటాకు, ఎందుకు నా కారుకి అడ్డంగా నిలబెట్టావు, పక్కకు తప్పుకో అని కోప్పడతాడు. కాదు, నేను నీకేం చెప్పాను, నువ్వేం చేశావు, నక్షత్ర నిన్ను ప్రేమిస్తోందన్న విషయం వాళ్ళ నాన్నకి తెలియకూడదని చెప్తే, అయినా కూడా నువ్వు వాళ్ళ నాన్నతో నక్షత్ర ప్రేమిస్తుందన్న విషయం ఎందుకు చెప్పేశావు, నీకెంత బలుపు ఉంటే నువ్వు చెప్తావు అని గోరింటాకు సుచేత కోప్పడుతూ ఉంటే, అని గగన్ ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు. అయ్యో, ఈ మాట అంటున్నది నేను కాదు, అదిగో అక్కడ కూర్చున్న అపూర్వ అని కారులో కూర్చున్న అపూర్వాని చూపిస్తూ ఉంటుంది. నేను అడిగినా పిన్ని అడిగినా సేమ్ క్వశ్చనే, నా కూతురు ఏదో వ్యామోహం అనుకుంటూ నీ ప్రేమలో పడిపోయానని అనుకుంటుంటే, నువ్వు ఆ విషయం వాళ్ళ నాన్నకి చెప్పేసి మా ఇద్దరిని చంపేసేలా చేద్దాం అనుకుంటున్నావా అని అపూర్వ కోప్పడుతూ ఉంటుంది. నీ మీదేదో పగ తీర్చుకోవడానికి అది ప్రేమ నటిస్తుందని చెప్పి నేను ఆయన్ని కన్విన్స్ చేసేసాను, లేకుంటే ఈరోజు మేమిద్దరం ప్రాణాలు కోల్పోయి ఉండేవాళ్ళం మా బావ చేతిలో, తెలుసా అని అపూర్వ చెప్తూ ఉంటే, నువ్వు మాట్లాడుతుంటే నాకు నిజంగానే ఒక డౌట్ వస్తుంది అపూర్వ, నువ్వు నన్ను ఏమీ చేయలేక కావాలనే నీ కూతురు నన్ను ప్రేమిస్తుందని చెప్పి ఇలా అస్త్రంలా వదులుతున్నావా ఏంటి అని గగన్ అడుగుతుంటే, పిన్ని ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నారు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. అయినా తల్లులు పిచ్చి వేషాలు వేస్తే కూతుర్లు కూడా అంతే కదా అపూర్వ అని గోరింటాకు సుజాత చెప్తూ ఉంటే, అవును గోరింటాకు చెప్పింది ముమ్మాటికి నిజమే, అయినా మీరేదో మా ఇంటికి వెళ్ళి మా అమ్మ పెళ్ళికి ఒప్పుకున్నట్లు మీకు మీరే కవరింగులు ఇచ్చుకుంటే సరిపోతుందా, నీ కూతురు మళ్ళీ నా వెంట పడకుండా చూసుకో, ఒకవేళ నీ కూతురు కనుక నా వెంట పడిందా ఈసారి వీడియో తీసి చూపిస్తాను మీ ఆయనకి అని గగన్ ఇక వార్నింగ్ ఇస్తాడు అపూర్వకి. అయినా కూడా మా అమ్మాయి ఇప్పటికీ నక్షత్రతో పెళ్ళికి ఎప్పటికీ ఒప్పుకోదు అని చెప్తూ ఉంటే, ఒకవేళ ఒప్పుకుంటే అనేవారు అడుగుతుంది. మా అమ్మ ఒప్పుకోదని చెప్తున్నాను కదా, నేను ఒక్కసారి చెప్తే అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది అని గగన్ చెప్తాడు. ఒకవేళ ఒప్పుకుంటే అప్పుడు పెళ్లి చేసుకుంటావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఒక్కసారి జరగదు అని చెప్పిన తర్వాత అది జరగదని అర్థం, ఒకవేళ జరుగుతుంది అని నువ్వు ఊహించుకుంటున్నట్లయితే నీకు ఇష్టం వచ్చినట్లు ఊహించుకో, అయితే నీ కూతుర్ని మాత్రం కంట్రోల్లో పెట్టుకో అని గగన్ ఇక వార్నింగ్ ఇస్తాడు అపూర్వకి. అంటే ఏం చేసినా సరే నువ్వు నా కూతురు నక్షత్రాన్ని పెళ్లి చేసుకొని చెప్తున్నావు అంతే కదా అని అపూర్వ అడుగుతుంది. అడిగిందే ఎందుకు, ఎన్నిసార్లు అడుగుతున్నావు, నేను చెప్తున్నది కూడా అదే కదా అని గగన్ చెప్తాడు. నీకు పిచ్చి పట్టినట్లుంది అపూర్వ, నీ కూతురు కనుక మళ్ళీ నా జోలికి వచ్చిందే అనుకో అని గగన్ చెప్తూ ఉంటే, ఏం చేస్తావురా, వీడియో తీసి మా బావకు పంపిస్తావు అంతే కదా అని అపూర్వ అంటుంది.